నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో పరమ సముద్రంలో కృష్ణమ్మకు జలహారతి. ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు. సోమశిల జలాశయం కాలువ పనుల్లో తీవ్ర జాప్యం. 5 లక్షల ఎకరాలకు నీరందక నెల్లూరు జిల్లా రైతుల ఇబ్బందులు. అల్లూరి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. భారీగా సరుకు స్వాధీనం, స్మగ్లర్ల అరెస్ట్. జమ్మూ కశ్మీర్ రాంబన్ జిల్లాలో పోటెత్తిన ఆకస్మిక వరద. బురద ప్రవాహానికి ఇళ్లు ధ్వంసం, 3 మృతి. ట్రంప్ సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న అమెరికా కోర్టు. ఆర్థిక అధికారాలను అధ్యక్షుడు అతిక్రమించినట్టు తీర్పు. అల్లూరి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ గంజాయి స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తున్నారు. ఒడిశా నుంచి బైక్పై తరలిస్తున్న గంజాయిని సీతగుంట జంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నారు. 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేశారు. జీ మాడుగుల మండలం అనర్బ వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 350 కిలోల గంజాయి పట్టుబడింది. ఇటీవల ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లో పెట్టి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, ఒడిశా నుంచే పాడేరుకు రవాణా అవుతుందని పోలీస్ అడ్మిన్ తెలిపారు. ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని గంజాయిని నిర్మూలిస్తామని చెప్పారు. హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. మనకి అది సుమారు 350 కేజీస్ ఆఫ్ గాంజా, 350 కేజీల గాంజాతో ఒక బొలెరో పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకెళ్తుండగా మన పోలీస్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న 3 పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక పైలట్, ఏదైతే ఒక మోటార్ సైకిల్లో వస్తున్న పైలట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒడిశాలో ఇది గంజాయిని ప్రొక్యూర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీమాడుగుల అండ్ పెదబైలు మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద, కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది. ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్లి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం. వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఈ 5,000, 10,000 మనీకి గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఈజీగా తొందరగా మనీ వస్తుందని చెప్పి కొంతమంది యువత దీనికి పాల్పడినట్టు మనకి తెలుస్తుంది. నకిలీ జీవోలతో కొందరు గందరగోళం సృష్టించడం ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. నకిలీ జీవోలతో ప్రజల్ని గందరగోళానికి గురిచేయటాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల పరిధిలోకి వచ్చే సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచేందుకున్న సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో ఉపసంఘాన్ని నియమించిందంటూ సోషల్ మీడియాలో నకిలీ జీవో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దాన్ని చూసి పలు న్యూస్ వెబ్సైట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచనున్నట్లు తప్పుడు కథనాలు రాసేశాయి. వాస్తవానికి ఆ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రులు పి నారాయణ, లోకేష్, పయ్యావుల కేశవతో ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 22న జీవో నెంబర్ 1545ను జారీ చేసింది. దాన్నే జీవో నెంబర్ తేదీ మార్చి 60 నుంచి 62 సంవత్సరాలకు అని ఉన్న చోట 62 నుంచి 65 సంవత్సరాలకు అని మార్చేసి ఫేక్ జీవోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఇది తప్పుడు జీవో అని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కోరారు.
టీడీఆర్ స్కామ్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారి పాత్రల్ని వెలికి తీయాలని సీఎంకు లేఖ రాశారు. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన కుంభకోణానికి ఓ సీనియర్ అధికారినే కారణమని భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. వ్యక్తిగతంగా తాను ఏ తప్పు చేయలేదని భూమన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవటాన్ని తప్పుపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి చేసిన ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయించాలని రామ్ గోపాల్ రెడ్డి కోరారు. గోదావరికి వరద పెరుగుతున్న కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7.99 లక్షల క్యూసెక్కులుగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతాల్లో నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని వివిధ లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. విద్యార్థులు, లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతుండటంతో 3 గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 6 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,43,377 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,54,876 క్యూసెక్కులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్ట విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్ట విద్యుత్ కేంద్రం నుంచి 29,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 6 గేట్లను 10 అడుగులు ఎత్తి 1,59,636 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా కొనసాగుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చుంటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరోని నేను మాట్లాడకముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్లు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా?
వీడియో నిజమే కదా, వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా. మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్తలు. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచేతను కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి, గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే, జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని, జీవితంలో మేము తప్పు చేయం, ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల, కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. मंटू लग रहा हूं मैं बाहुबली।
అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి P4 బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు, ఒక బాధ, ఓర్వలేనితనం, దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే, ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు నా మనవరాలు కూడా లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, నన్ను హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా, గూండాలారా, మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, నా తమ్ముడు కోటరెడ్డి గిరియే కాదు, 7 ఏళ్ల వయసుంటే నా మనవరాలు, 6 ఏళ్ల వయసుంటే నా మనవడు కూడా భయపడ్డు. ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమి ఉన్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది. కానీ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియజేస్తూ, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారి సహకారంతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి, ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే, ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది. ఎవరు ఫోన్ చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం. కష్టం నష్టం అని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం. జమ్మూ కశ్మీర్ రాంబన్ జిల్లాలోని రాజ్గఢ్లో క్లౌడ్ బరస్ట్ జరిగి లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరద పోటెత్తింది. ఇప్పటి వరకు 3 మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
మరో 4 గల్లంతైనట్లు తెలిపారు. బురద రాళ్లతో కూడిన వరద ప్రవాహానికి పలు ఇళ్లు ధ్వంసం కాగా మరికొన్ని పూర్తిగా కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది గల్లంతైన వారి కోసం శిథిలాల కింద తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ఉధంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. తర్వాత కట్రాలోని వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండ చర్యలు విరిగిపట్టడంతో 31 మంది మరణించారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. జమ్మూ కశ్మీర్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ మార్గాల్లో ఉన్న ప్రతిదాన్ని వరద ముంచెత్తుతోంది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని వరుసగా 5వ రోజు మూసివేశారు. రాష్ట్రంలో కొత్తగా బార్ లైసెన్స్ల జారీకి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన పాలసీ విఫలమైంది. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా 43.70 బార్లకే నేడు లాటరీ తీయనున్నారు. మిగతా 56.30% మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం లైసెన్స్ రుసుముల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతుంది. రాష్ట్రంలో కొత్తగా బార్ లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన పాలసీ ప్రకారం ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే వాటిలోంచి లాటరీ తీసి లైసెన్సుదారును ఎంపిక చేయాలన్నది పాలసీలో ప్రధాన నిబంధన. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 367 బార్లకే 4 అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మిగతా 473 బార్లకు లాటరీ తీసే అవకాశం లేదు. వాటికి 4 దరఖాస్తులు వచ్చే వరకు నోటిఫికేషన్ ఇస్తూనే ఉండాలి. ఫలితంగా సగానికి పైగా బార్లు తెరుచుకోవు. దీంతో లైసెన్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని సర్కార్ కోల్పోతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు, వినతులు పరిగణలోకి తీసుకోకపోవటం, పాలసీ రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న అధికారుల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఓ కన్సల్టెన్సీకే బాధ్యత అప్పగించేయటం వల్లనే బార్కు కనీస దరఖాస్తులు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టడం, 15% అదనపు ఏఆర్ఈటీ తొలగించకపోవడంతో నూతన బార్ పాలసీ తమకు గిట్టుబాటు కాదని వ్యాపారులు దరఖాస్తులు వేయటానికి ముందుకు రాలేదు. క్వార్టర్ 99కే లభించే మద్యాన్ని బార్లలో విక్రయించకూడదన్న నిబంధన, మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వటంతో బార్ల కోసం దరఖాస్తులు వేయటానికి వ్యాపారులు ఆసక్తి చూపించలేదు. గీత కార్మిక కులాల కోసం అదనంగా 84 బార్లను నోటిఫై చేశారు. అందులో 80 బార్లకు 4 అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సాధారణ బార్ల కంటే వీటి దరఖాస్తు రుసుము, లైసెన్సు రుసుము 50% తక్కువ కావడంతో వాటికి పూర్తిస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బార్లకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. 2019లో 517, 2022లో 1150 దరఖాస్తులు రాగా ఈసారి 2100కు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఒక్కో దుకాణానికి కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టామని, దాని ప్రకారం శనివారం ఉదయం ఆయా జిల్లాల్లో 367 బార్లకు లాటరీ తీసి లైసెన్సు జారీ చేస్తామని తెలిపారు. గీత కార్మికులకు రిజర్వ్ చేసిన 84 బార్లలో 80 బార్లకు శనివారమే లాటరీ తీస్తామని చెప్పారు.